నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు. కొల్లూరు మండలం జువ్వలపాలెంలో కేవీఆర్ ట్రస్ట్ తరపున స్కూల్ పిల్లలకు 275 సైకిళ్లు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేసి వేములపల్లి రవికిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ 9 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా రవికిరణ్ సేవలు అందించారని తెలిపారు. దేశంలోని ప్రముఖ కాంట్రాక్టర్లో ఒకరైన రవికిరణ్ పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా ప్రతి ఆదివారం వచ్చి తన స్నేహితుల ద్వారా గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని బట్టిప్రోలు మండలంలోని చాలా గ్రామాలకు సహాయం చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో చూశాం కానీ సినిమా 3 గంటల్లో అయిపోతుంది, ఎవరు చేసేదేముండదు. కానీ ఈయన నిజమైన శ్రీమంతుడిగా నిజంగా సొంత గ్రామానికే కాకుండా మండలంలో ఎవరికి సహాయం కావాలన్నా చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఇంకా ఎదగాలని, ఇలాంటి వ్యక్తులు ఎదిగితే ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు విఆర్కే ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపన చేసి ఒక మంచి కార్యక్రమం చిన్నారులకి విద్యార్థులకి సంబంధించినటువంటి కార్యక్రమం, ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి పెద్దలు వేములపల్లి రవికిరణ్ గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రవికిరణ్ గారి దాతృత్వం గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన ప్రజాసేవలోకి అడిగిడిన ప్రస్థానం అన్నీ కూడా మాస్టర్ గారు విపులంగా చెప్పాడు. గత 9 సంవత్సరాలుగా ఆయన ఏ విధంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తూ ఉన్నాడో కూడా అన్నీ కూడా చక్కగా చెప్పారు. వారు చెప్పింది ఒక ఎత్తు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వ్యక్తిగా నాకు రవికిరణ్ గారు తెలిసినటువంటి విధానం కూడా అదే వాస్తవాన్ని చెప్పడానికి నేను సంతోషిస్తాను. పార్టీ పరంగా కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్గా, అన్ని రకాలుగా చేదుడు వాదుడుగా ఉంటూ ఈ ప్రాంతంలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు అందిస్తూ వచ్చాడు. కానీ సినిమాల్లో చూస్తాం, శ్రీమంతుడి సినిమా గురించి అందరూ తెలుసు. అది సినిమా, అది వాస్తవం కాదు. అది ఆ 3 గంటలు చూడటానికి బాగుంటుంది. ఆ యాక్టర్లు కూడా అంతవరకే, వాడు నిజ జీవితంలో చేయడు ఆ కార్యక్రమం. కానీ మన రవికిరణ్ గారు మాత్రం చేసి చూపించాడు. అనేది ఈ దేశంలోనే పేరున్నటువంటి కాంట్రాక్టర్లు ఒకడుగా పేరు సంపాదించుకుంటూ మరి ఎక్కడ కూడా మూలాలు మర్చిపోకుండా, పెరిగిన గ్రామం, పుట్టిన గ్రామం, ఇక్కడ తనతో పాటు కలిసి పెరిగినటువంటి స్నేహితులు ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో తనకున్న దానిలో భాగం మర్చుకుంటూ వారిని కూడా తనతో పాటు నడిపిస్తూ అనేది చాలా గొప్ప అంశం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నా. అటువంటి వారు చాలా అరువుగా ఉంటారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపులు తగ్గించడాన్ని నిరసిస్తూ ఆదివారం చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యాన బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీహార్కు భారీగా నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్కు తీవ్రంగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ 15,000 కోట్లను వివిధ సంస్థల ద్వారా అప్పుగా ఇస్తామని చెప్పడం అన్యాయం కాక మరేమిటని ప్రశ్నించారు. పోలవరం రాజధాని నిర్మాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ దేశంలో 100% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని,
ఎరువుల మీద సబ్సిడీలు కుదించడం వలన యూరియా కాంప్లెక్స్ ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆవేదన చెందారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 20,000 కోట్లు తగ్గించారని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని చెబుతూ కార్మిక కర్షక ఐక్యత ద్వారానే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలమని, రైతాంగాన్ని రక్షించుకోవడం సాధ్యమని చెప్పారు. అనంతరం బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, జోనేష్, చుక్కపల్లి శేషగిరిరావు, మహిళా సంఘం నాయకులు రాజ్యలక్ష్మి, ఈశ్వరి, చంద్రకళ, రైతు నాయకులు ములక శివకుమారి, అనుష తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన నిధుల్ని కేటాయించకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలైన వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఏమాత్రం కూడా ఎదవిప్పకపోవటం అనేది శోచనీయమైన విషయం. అట్లాగే ఆనాడు యూపీఏ ప్రభుత్వం మీద పోరాడి సాధించుకుని ఉపాధి హామీ పథకానికి ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలు గండి పెట్టారు. మేము అడిగేది ఏంటంటే ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించండి, అందరికీ పనులు చూపించి వారికి వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా ఆ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఆ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి ఉపాధి హామీ పథకాన్ని లేకుండా చేసేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మొత్తం కూడా ఈ బడ్జెట్లో మనకి వనగూడేది ఏంటి, మనకి మేలు జరిగేది ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు వరదల వల్ల మునిగిపోతున్నటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళని వరదల నుంచి కాపాడాలంటే వాళ్ళకు పునరావాసం కల్పించాలి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతిమిద్దంగా ఈ వివరాలు ఏవి కూడా బడ్జెట్లో ప్రకటించలేదు. కానీ బీహార్కి వచ్చేటప్పటికి 68,000 కోట్ల రూపాయల 400 రూపాయలని ఒకటి ఎక్స్ప్రెస్ వే రోడ్లు, రెండవది విమానాశ్రయాలు, మూడవది గంగానదిని శుద్ధి చేయడం, గంగానది మీద బ్రిడ్జీలు కట్టడం, నాలుగవది విశ్వవిద్యాలయాలు, ఐదవది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి కాకుండా టూరిజానికి సంబంధించి కూడా బీహార్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో 68,000 కోట్ల 400 రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి కనీసం 100 కోట్లు కూడా కేటాయించకపోతా ఉంటే మనం అందరం బాధపడుతున్న విషయం ఏంటంటే ఈ రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి 25 పార్లమెంటు సభ్యులు కూడా ఒక్కళ్ళు కూడా నోరిప్పి ఇట్లా అయితే మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మా పరిస్థితి ఏంటని చెప్పేసి మాట్లాడకుండా కామ్గా ఉండడం చాలా దురదృష్టకరం. అట్లా ఉండకుండా బాగా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్తున్నారు. ఇది చాలా ఈ రాష్ట్రానికి మరింత అన్యాయం చేయడంగా మేము భావిస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జూలై నెల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సమాజానికి తమ నైపుణ్యంతో సేవలందిస్తున్న వారికి అందించే అభినందన పురస్కారంలో భాగంగా మృదంగ విద్వాంసులు విద్వాన్ కానూరి వెంకట రామకృష్ణకు మానవతా అభినందన పురస్కారం అందజేశారు. అదేవిధంగా మానవతా సభ్యులు తన్నీరు శ్రీనివాసరావు విద్యార్థిని హాస్టల్ ఫీజు నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరియు పేద బ్రాహ్మణ మహిళా వివాహం నిమిత్తం విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య సహకారంతో 20,000 మరియు మానవతా తరపున 10,000 మొత్తం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉంటాయని అధ్యక్షులు కటకం ప్రసాద్ తెలిపారు. అనంతరం కానూరు వెంకట రామకృష్ణచే మృదంగ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసులు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఏఆర్లోను వివిధ సంస్థలకు తమ నైపుణ్యం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించేశారు. ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకొకటి, ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య గారు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా మరో 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా కలిపి 30,000 రూపాయలు ఒక పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది.
మరియు మా కన్వీనరు తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు 25,000 రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది. మానవతా విలువలు ప్రమోట్ అవ్వాలి సమాజంలో అనేది ఒక మంచి ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్, విద్యావేత్తలు ఈ మానవతా సంస్థతో అసోసియేట్ అయితే సమాజం మీద వాళ్ళ ఇంపాక్ట్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థ నడపడుతుంది. దాంతోపాటు పేదలకు సహాయం చేయటం, ఎడ్యుకేషన్ సహాయం చేయటం, అతి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో బాగా చేయటం. మీకు ఒక 5 నిమిషాల్లో ఈ మానవతా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. మానవతా శాఖకి మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి డైరెక్టర్స్ కమిటీ అంటారు, 2 అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది, 3 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. పేద విద్యార్థికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కరెక్ట్ స్టూడెంట్ని సార్ ఐడెంటిఫై చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మన ఆనంద గారికి కూడా మానవతా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే డాక్టర్ డి శారదా D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల వైద్య శిబిరం బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ S బిల్డింగ్ నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనగా వారికి బీపీ, షుగర్ టెస్టులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో నిర్వహించారు. NCDS వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె అవగాహన కల్పించారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు, వ్యాయామం పాటిస్తే జీవితం ఆరోగ్యవంతంగా సాగుతుందని డాక్టర్ శారదా తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం రెగ్యులర్గా జరిపే షుగర్ క్యాంపు ఈరోజు కూడా బుర్రిపాలెం గ్రామం నందు మనం చేసుకోవటం జరిగింది. షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా, అంటే మనం కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా NCD వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. అలాగే రాత్రి ఖచ్చితంగా మనం నిద్ర 8 గంటలు పడుకోవాల్సిందే. పెందలాడి లేచే అలవాటుతోటి సగం వ్యాధులు తగ్గిపోతాయి. ప్రతి స్త్రీ కూడా స్వీయ రొమ్ము పరీక్ష అనేది చేసుకోవాలి. అది ఎడమ రొమ్ముని కుడి చేత్తో చూసుకోవాలి, అలాగే కుడి రొమ్ముని ఎడమ చేత్తోటి కూడా 4 భాగాలుగా విభజించి మీరు తప్పనిసరిగా ప్రతి స్త్రీ ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా 16-17 ఏళ్ల పాపాయి దగ్గర నుంచి 60-70 ఏళ్ళు ఉన్న వృద్ధురాల వరకు ఇది చేసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ పెరుగుతుంది. గత నెలలో కూడా నేను దాదాపు 3 కేసుల్ని రిఫర్ చేయడం జరిగింది. తెనాలి మండలం అంగల్కుదుర్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి సునయన ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ ఈ ఊరు శ్రీకాంత్ ఈ ఊరు సునయన వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు ఇచ్చి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఇవాళ అంగల్కుదురులో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరెవరికైతే శుక్లాలు ఉన్నాయో, కంటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ చూసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. శుక్లాలు ఉన్న వాళ్ళకి మా హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీగా సర్జరీ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.